నమస్కారం మిత్రులారా, మనమందరం ఈరోజు బ్రతుకుతున్నాం, నడుస్తున్నాం, కలలు కంటున్నాం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన జీవితం మొదలైన మొదటి 9 నెలలు ఎలా ఉన్నాయో? గర్భంలో మన ప్రయాణం ఏం పాఠం నేర్పిందో ఆ ప్రయాణమే మనకు నిజమైన మోటివేషన్. ఆ అద్భుతమైన పాఠాలను కలిసి తెలుసుకుందాం. మొదటి పాఠం, చిన్నదైన ఆరంభము కూడా మహోన్నతం. మొదటి నెలలో మనం ఒక చిన్న బిందువు మాత్రమే, కానీ ఆ చిన్న బిందువులోనే భవిష్యత్తు నాయకుడు, ఒక డాక్టర్, ఒక శాస్త్రవేత్త, లేదా మీరు కావాలనుకునే ఒక వ్యక్తి దాగి ఉన్నాడు. దీనివలన మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, జీవితం ఎప్పుడు చిన్నదిగా మొదలవ్వడం తప్పు కాదు. పెద్ద కలలు కూడా చిన్న అడుగుల నుంచే మొదలవుతాయి. రెండవ పాఠం, మన హృదయం బ్రతికే ఒక శబ్దం. 2వ నెలలో బేబీ గుండె మొట్టమొదటిసారిగా కొట్టుకోవడం మొదలవుతుంది. అది చిన్నదైనా నేనున్నాను, నేను బ్రతికే ఉన్నాను అని చెబుతుంది. దీనివలన మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, ఎన్ని కష్టాలు వచ్చినా మన హృదయం కొట్టుకున్నంత వరకు ఆశ ఉంది, దారి ఉంది, అవకాశం ఉంది. 3వ పాఠం, అభివృద్ధికి సమయం పడుతుంది. 3-4 నెలల్లో మనకి చేతులు కాలు రూపం దిద్దుకుంటాయి. ఒక్క రోజుల్లో పూర్తి మనిషి కాలేడు. నెమ్మదిగా దశల వారీగా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. దీనివలన మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, సక్సెస్ కూడా అంతే, ఒకే రోజులో రాదు. స్టెప్ బై స్టెప్గా ఎదగాలి. 4వ పాఠం, మంచి మాటలు వినాలి. 5వ నెలలో శిశువు బయట శబ్దాలకి స్పందిస్తాడు. తల్లి గొంతు విన్నప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉంటాడు. దీనివలన మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, మనకు దారిని, స్ఫూర్తిని చూపించే మాటలు వినడం చాలా ముఖ్యం. సానుకూలమైన మాటలు మన ఎదుగుదలకి ఇంధనం. 5వ పాఠం, కదలికే జీవం. 6వ నెలలలో బేబీ కదలికలు మొదలవుతాయి. నేను బ్రతికే ఉన్నాను అని చూపిస్తాడు. దీనివలన మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, జీవితం ఎప్పుడూ కదలికలోనే ఉంటుంది. కష్టాల్లో ఉన్నప్పుడు కృంగిపోకుండా ముందుకి కదలాలి. 6వ పాఠం, పరీక్షలు ఎదుగుదలకి మార్గం. 7వ నెలలో శిశువు ఊపిరితిత్తులు, అవయవాలు పూర్తిగా సిద్ధమవుతున్నాయి. బయట ప్రపంచంలో బ్రతకడానికి బలంగా తయారవుతున్నాడు. దీనివలన మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, మనకి కష్టాలు మనల్ని బలంగా చేయడానికి వచ్చిన పరీక్షలు, అవి లేకుంటే ఎదగలేం. 7వ పాఠం, సిద్ధమయ్యే సమయం దగ్గర పడింది. 8వ నెలలో శిశువు బరువు పెరుగుతున్నాడు, బలంగా మారుతున్నాడు. ఇక బయటి ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి రెడీ అవుతున్నాడు. దీనివలన మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, మన కలలు నెరవేరడానికి ముందు మనకు బలం కూడాలి, మనకు పేషెన్స్ ఉండాలి. సక్సెస్కి ముందు చివరి పరీక్ష ఎప్పుడూ వస్తుంది, కానీ దాన్ని ఎదుర్కొంటేనే విజయం మనది. 8వ పాఠం, కొత్త జీవితం ఎదురు చూస్తుంది. 9వ నెలలో బేబీ బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. గర్భంలో 9 నెలల అద్భుతమైన ప్రయాణం ముగిసింది. దీనివల్ల మనం నేర్చుకోవాల్సిన ఫైనల్ లెసన్ ఏంటంటే, ప్రతి ముగింపు ఒక కొత్త ఆరంభమే. ముగింపు. మిత్రులారా, ఈ 9 నెలల ప్రయాణం మనకు చెబుతున్న గొప్ప సత్యం ఏమిటంటే, ప్రారంభం చిన్నదైన సహనం, కష్టాలు, దృఢ సంకల్పం ఉంటే మన జీవితంలో ఎలాంటి అద్భుతాలు అయినా సాధ్యమే. ఈ రోజు నుండి మనం ఒక సంకల్పం పెట్టుకుందాం. మన హృదయం కొట్టుకున్నంత వరకు మన కలలు ఆగకూడదు. ధన్యవాదాలు. జై హింద్.